సూర్యారావుపై మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు ఫైర్ అయ్యారు. అంబేద్కర్ జిల్లా రాజోలులో టీడీపీ మాజీ ఎంపీపీ అనుచూరి సునీత పురుషోత్తం ఇంటి దగ్గర నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రుద్రరాజు పాల్గొని మాట్లాడారు. గొల్లపల్లి సూర్యారావు ఒక అవకాశవాదని ఆయన ఘాటుగా విమర్శించారు. సూర్యరావు ఎంత ప్రకటించినా కూడా ఆయన నాకు ఆ రోజు టికెట్ ఇవ్వటం వేరే నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి కోసం మనం ఎందుకు మాట్లాడుకోవాలి? గొల్లపల్లి సూర్యరావు గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన మన మనిషి కాదు, మన నియోజకవర్గం ఆయన కాదు. ఆయన అంత పెద్దవాళ్ళని చేయవలసిన అవసరం మనకు లేదు. 2009 ఎలక్షన్లో అప్పటికప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఎంపీ టికెట్ అడిగారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు లేడీకే ఇస్తానని చెప్పి సూర్యరావు ఎంత ప్రకటించినా కూడా ఆయన నాకు ఆ రోజు టికెట్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆయన పార్టీలో తిరిగారు. 2014 ఎలక్షన్లో నాకు ఎంపీ ఇవ్వలేదు అని అందరినీ బూతులు తిట్టిన తరుణంలో రాజోలు నియోజకవర్గం బత్తూరాము ఆధ్వర్యంలో మనందరం కూడా కలిసికట్టుగా ఎంతో కృషి చేసి ఒక కుటుంబంగా ప్రయత్నించి మనం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీలు అన్నీ గెలిపించుకోవడం జరిగింది. అప్పటికప్పుడు ఎంపీ వేరే రవీంద్రబాబుకి ఇచ్చారని చెప్పి గొల్లపల్లి సూర్యరావు గారిని మనకి నియోజకవర్గం పంపించినప్పుడు మన కార్యకర్తలు, రాజుల నియోజకవర్గం కార్యకర్తలు ఎంతో సహృదయంతో ఆయన్ని హక్కుని చేర్చుకుని ఒక 10 రోజుల్లో ఆయన గుండెలు హత్తుకుని ఏకదాటి మీద మన ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి గొల్లపల్లి సూర్యరావు గారిని మనం గెలిపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడున్న పెద్దలకు ఎవరికి గౌరవం ఇవ్వకపోగా ఆ ముందున్న పదవులన్నీ పీకిచ్చేసి ఆయన సొంత పార్టీ తయారు చేసుకుని సీనియర్ నాయకులకి ఎవరికి కూడా పదవులు ఇవ్వకుండా అప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉండి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళకి పనులన్నీ చేసి వాళ్ళు ఇలాగ రోడ్లు వేయించి డెవలప్మెంట్ చేశానని చెప్పాడు. కానీ ఎవరికి డెవలప్మెంట్ చేశారు? మన కార్యకర్తలు ఎవరికి ఉపయోగపడకుండా చేసే వ్యక్తి కోసం ఈరోజు ఆయన వెళ్ళిపోయి రాష్ట్ర వ్యాప్తంగా